గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దీపా టీవీ. టుడే మార్నింగ్ న్యూస్. పాలిటిక్స్పై యువతలో పెరుగుతున్న ఆసక్తి. పాలిటిక్స్పై యువతలో చాలా ఆసక్తి పెరుగుతుందట. అది మంచి కార్యక్రమమే, పెరగాలి. ఒక జాబ్స్కి అయితే యువత ఎట్లా పోటీ పడతారో పాలిటిక్స్ కూడా అలానే పోటీ పడాలి. సో అందరూ కూడా పాలిటిక్స్లో సర్పంచ్గానో లేకపోతే కౌన్సిలర్గానో కావాలని యువత అంతా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారట. అలాగే మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారట. అలా గ్రామాలలో కానీ వార్డుల్లో కానీ మంచి మంచి కార్యక్రమాలు కూడా యువత అయితే చేస్తుందట పాలిటిక్స్ రావడానికి. క్యాడర్ కాదు లీడర్, రాజకీయంగా ఎదిగేందుకే యత్నాలు. సర్పంచ్గా ప్రస్థానం మొదలెట్టాలనే దృఢ సంకల్పం. గ్రామీణ స్థాయి నుంచి పాపులర్ కావాలని ఆతృత. ప్రజలకు చేరువ కావడానికి సామాజిక కార్యక్రమాలు. చేరువ కావడానికి సామాజిక కార్యక్రమాలు కూడా యువత నిర్వహిస్తుందట. ఇది చాలా మంచి కార్యక్రమం. యువతలో ఇలా రావడం చాలా మంచి కార్యక్రమం. యువత అంతా కూడా రాజకీయాలకు రావాలి. ఒక జాబ్కి అయితే ఎట్లా పోటీ పడతానో రాజకీయం కూడా అట్లా పోటీపడి ముందంజలో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్, శివ ఏమిటిది? శివ ఏమిటిది? గాడి తప్పుతున్న కాళేశ్వరాలయ వ్యవస్థపై భక్తుల్లో అసహనం. గర్భగుడిలో షూటింగ్పై వెలువెత్తున్న విమర్శలు. కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్. కాళేశ్వరంలో అయితే షూటింగ్లకు పర్మిషన్ ఇచ్చి డోర్స్ పెట్టుకొని షూటింగ్ తీస్తుంటే భక్తులు అయితే చాలాసేపు వెయిట్ చేసిందట. సో దీని మీద భక్తులంతా కూడా ఒక రకంగా అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఏంది ఇదని. సో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలామంది ధర్నాలు కూడా కొనసాగిస్తున్నారు. సో ఇది నిజంగా భక్తులకి ఇది చాలా మంచి పరిణామం అయితే కాదు, చూసుకోవాలి వాళ్ళు కూడా. నెక్స్ట్ ఏమున్నదంటే అర్హులకే సంక్షేమ పథకాలు. గ్రామ సభలో ఎమ్మెల్యే ఘన సత్యనారాయణరావు. అర్హులకే సంక్షేమ పథకాలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకే కేటాయించాలని అందుతాయని ఎమ్మెల్యే ఘన సత్యనారాయణరావు స్పష్టం చేశారు. వచ్చే 4 ఏళ్లలో పేదవాడి సొంతింటి కళ నెరవేరుస్తామన్నారు. భూపాలపల్లి మండలంలోని జంగేడు, కాసింపల్లి, గొల్లవీడు గ్రామాల్లో బుధవారం జరిగిన గ్రామ సభలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయడమే గ్రామ వార్డు సభల ఉద్దేశమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి కానీ లేకపోతే ఈ వార్డు స్థాయిలో కానీ ఖచ్చితంగా అర్హులకు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందుతాయి. ఎవ్వరు కూడా బాధపడిన అవసరం లేదని చెప్పేసి నిన్న కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళు అయితే మన ఎమ్మెల్యే ఘన సత్యనారాయణరావు పర్యటించి ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడారండి. ఎవ్వరు కూడా ఎలాంటి బాధపడిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా ఈ లిస్టులో లేకపోతే ఇంకో లిస్టులో ఖచ్చితంగా వస్తుంది అర్హులకు. మాకు ఫస్ట్ లిస్ట్నే రాలేని బాధపడిన అవసరం లేదని చెప్పేసి అయితే మన ఎమ్మెల్యే గారు అయితే కొన్ని సభలు ఉద్దేశించి మాట్లాడారు నిన్న. నెక్స్ట్ ఏంటంటే చిన్న జాతరకు చకచక. మేడారం జాతర అయితే చిన్న జాతర అంటారు ఇప్పుడు. మేడారం జాతర అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మేడారం మినీ సంబరం. సో నిరంతర ప్రక్రియ అయిపోయింది మేడారం జాతర. ఇప్పుడైతే ఈసారి అయితే పెద్ద జాతర ఉండాలి, చిన్న జాతరే కాబట్టి ఆల్రెడీ భక్తులు ఇప్పటికే స్టార్ట్ అయ్యి అందరూ కూడా వెళ్ళి వస్తున్నారట. 40 లక్షల మందికి పైగా భక్తులు వస్తున్నారని అంచనా. సౌకర్యాల సంకల్పనకు 5.37 కోట్లు మంజూరు. పలు శాఖల ఆధ్వర్యంలో పనులు ప్రారంభం. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారట. 20 పనులను అయితే చేస్తున్నారండి మినీ జాతర కోసం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించినట్టు. ఎంత దారుణం అండి. ఆమె ప్రవర్తనపై అనుమానంతో భర్త దానం. ఈ అనుమానాల వల్ల చాలా కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయండి. భార్యలను చంపుడు ఇదైతే నిజంగా నీచమైన చర్య. అనుమానంతో చంపద్దు. అనుమానం ప్రాణగండం అంటారు కదా. నిజంగా అనుమానంతో ఇది చేయద్దు. దాని ఏదైనా క్లారిఫికేషన్ అయిన తర్వాత మనం చేయాలని. చంపుడు అయితే పరిష్కారం కాదు. ఉడికిన ముక్కలను 3 రోజులు ఎండబెట్టి దంచిన దుర్మార్గుడు. దారుణంగా కోసి ముక్కల్ని ఎండబెట్టి మరి ఉడికించినట నీచుడు, దరిద్రుడు.
తనతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అత్తగారికి ఫోన్, ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు. తొలుత కుక్కని చంపి ప్రయోగం, అతడి ఇంటి వద్ద కుక్క తల లభ్యం, అందులో నిందితుడు. ఫస్ట్ కుక్క మీద ప్రయోగం చేసినట్ట వాడు. ఎంత దారుణం అండి. ఈ వార్త చదవాలంటేనే ఒకలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఈ వార్త అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, చాలా దారుణం ఉన్నది. నెక్స్ట్, నెత్తురోడిన రైలు పట్టాలు, 12 మంది దుర్మరణం. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు చక్రాల వద్ద నిప్పు రవ్వలు, అగ్నిప్రమాదం అంటూ వదంతులతో చైన్ లాగి కిందకు దిగిన 50 మంది. అటుగా వచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టి 12 మంది అక్కడికక్కడే మృతి, ఛిద్రమైన శరీరాలు, మరో 10 మంది గాయాలు. మహారాష్ట్రలో జుల్గావ్లో ఘటన. ఎంత దారుణం అండి. పుష్పక్ ట్రైన్లో ప్రయాణిస్తున్న వారు చక్రాల్లో మంటలంటూ ఎవడో కూడా అట్లా ఒకటంటే అది నిజమే అనుకొని చైన్ లాగి అందరూ చూసుకోకుండా టకటక దిగి పక్క పట్టాలని పోతే అట్నుంచి వచ్చే ట్రైను గుద్దితే 12 మంది ముక్కలైపోయినట్ట. ఎంత దారుణం అండి. చూసుకోవాలి. ఈ మధ్యలో రైలు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రయాణించాలి, జాగ్రత్తలు పాటించాలి. ఇవ్వండి ఈరోజు మార్నింగ్ న్యూస్. డైలీ మార్నింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.